అతను ఏదో ఇక్కడ కోసాడు అక్కడ కోసాడు అన్నారు. ఏం కోసాడమ్మా? స్కూటర్ అవి టెస్ట్ ఉంటుంది చూడు మేడం, డబ్బులు ఇవ్వమని ఇస్తావా ఇవ్వమని ఇట్లా గీయండు. ఒకసారి డబ్బుల కోసమే కొరికిండు. అంటే మేము డబ్బులు అడుగుతాడా మిమ్మల్ని? ఇక్కడ నాకు వాత పెట్టిరు మళ్ళా మీరు వాత పెట్టా? పెట్టి పాప పెట్టింది మేడం, డబ్బులు అడుగుతావా అని. అడుగుతావా 2 నెలల దాకా పడుకొని మీరు కోసారు కాబట్టి అలా పెట్టారు, సరిపోయింది కదా. ఎవరినో ఒక అతన్ని తీసుకొచ్చిండు మేడం, ఆల్రెడీ అమ్ముతానే అతన్ని తీసుకొచ్చి కాగితాలన్నీ చూయించిండు, ఆ ప్లాట్ చూయించిండు, ఆ ప్లాట్ కాగితాలు అతనికి ఇచ్చిండు. బేరం చేసుకున్నాక రిజిస్టర్ చేయించాలి కదా. రిజిస్టర్ చేసుకొని ఇబ్రాహీంపట్నం తీసుకుపోయింది మేడం. తీసుకుపోయి మరి 2 లక్షలకి ఇస్తున్నావు, 2 లక్షలకి అమ్మేసినావు అంటే పోతే పోనీ అన్నాడు. సరే వదిలేసిన. బాధ ఎందుకు పెట్టాలని నాకెందుకు బాధ, నీకు లేని బాధ నాకేమిటి అని చెప్పి వదిలేసిన. నాకు 10,000 అప్పు ఉండే మేడం. 10,000 అప్పు తీర్పించిండు. కొంచెం ఫ్లోరింగ్ చేయించిండు. ఇక కథ మొత్తం తాగేసిండు పైసలు మొత్తం. ఇంట్లో వస్తువులు కూడా తెచ్చుకున్నాను, తెచ్చుకుంది ఐటమ్స్ మొత్తం. నేను కష్టం చేసి బెంగళూరు కూడా చేసినాను నేను. బెంగళూరునే వేసిన ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపార్ట్మెంట్ పోస్ట్ ఆఫీస్ లేపించుకుంది. ఇందులో చేసి తెచ్చుకుండు. 50,000 ఫిక్స్ చేసిండు. బ్యాంక్ వాళ్ళకి రిస్క్ పడ్డారు. ఏందా మరలింగం నువ్వు ఇట్లా పైసలు వేయడం ఏంది తీయడం ఏంది, మళ్ళీ ఒకసారి ఈ బ్యాంక్ వచ్చినావు అనుకో మర్యాద ఉండదని చెప్పి తిట్టిరు. వెరీ గుడ్. సార్ చెప్పండి సార్. మీరు చాలా సందర్భాల్లో మనం తాగుడు గురించి చూస్తాం, కానీ తాగుడులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే తాగేటటువంటి వ్యక్తి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సమస్యలు తెచ్చిపెట్టుకుంటాడు. ఇక్కడ మానసికంగా, శారీరకంగా అన్నది మీ ఎరీనా అయినా కూడా సామాజిక సమస్యలు అన్న దాంట్లో ఏదైతే అంశం ఉందో దానికి అందరూ బాధితులు అవుతారు అన్నమాట. ఇప్పుడు అదే ఇక్కడ మనం ప్రధానంగా చూస్తాం. ఎందుకంటే సామాజిక సమస్యలు అంటే కనుక ఎక్కడి నుంచి మొదలైందంటే మీ పెళ్ళైన దగ్గర నుంచి మొదలైంది. ఎప్పుడైతే మీరు పిల్లల్ని కనేటటువంటి అంశంలో అసలు వెనక ముందు చూడకుండా మగపిల్లవాడిని కనే ప్రయత్నంలో ఏదైతే ఆడపిల్లల్ని ఒక సిరీస్లో కన్నారో, ఓకే, ఆ తర్వాత వాళ్ళని పెంచి పోషించి పెద్ద చేసేటటువంటి బాధ్యత ఎప్పుడైతే తీసుకోలేదో, తల్లి చనిపోయిందో లేకపోతే ఇంకో కారణం చేత ఎప్పుడైతే తాగుడుకు బానిసయ్యారో, ఇవన్నీ కూడా మీరు తెచ్చిపెట్టుకున్నటువంటి సామాజిక సమస్యలు, వాటి యొక్క క్లైమాక్స్ ఇప్పుడు మనం చూస్తాం. అంటే క్లైమాక్స్ అంటే ప్రతి సినిమాకి ఒక క్లైమాక్స్ లాగే జీవితానికి కూడా ఒక క్లైమాక్స్ ఉంటుంది. అది చనిపోయినప్పుడే క్లైమాక్స్ కాదు. పిల్లల్ని పెంచి వాళ్ళు బాధ్యతాయుతంగా ఒక సరైన దోవలో వెళ్తున్నారా లేదా అన్నది మన జీవితంలో మనం చూసేటటువంటి క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ ఇప్పుడు కనిపిస్తుంది, మొదలైంది. అంటే ఏంటంటే ఒక ఆడపిల్ల తప్పుదోవలో వెళ్ళింది, మిగతా 3 ఆడపిల్లలు చదువు మానేసి ఇంటి పట్టాన్ని కూర్చున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన కళ్ళెదుటే కనిపిస్తున్నా కూడా మనం ఎందుకు దీని గురించి మనం ఎదుర్కోలేకపోతున్నాం. మీ కడుపుని పుట్టినటువంటి మీ పిల్లలే. కానీ ఎందుకంటే కనుక తాగుడు అంత మంత్రం చేస్తుంది అనమాట, అంత మంత్రం లాంటి ఒక మ్యాజిక్ చేస్తుంది అనమాట మనిషి మీద. అంటే ఏంటంటే తాగేటటువంటి వ్యక్తుల్లో 2 రకాలు ఉంటాయి. అంటే చూసేటటువంటి వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను మేడం. అంటే తాగేటటువంటి వాడు ప్రతివాడు తాగుడు బానిస అవుతాడంటే అది తప్పు మాట. ఎందుకంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడిన తర్వాత 4 వెళ్ళిపోతారు, కానీ ఒకడికే యాక్సిడెంట్ అవుతుంది. అందులో ఎవరికి యాక్సిడెంట్ అవుతుంది అన్నది మనకు తెలియదు. తాగుడు కూడా అలాంటిది. ఎందుకంటే అది మల్టీ మోడల్ డయాగ్నోసిస్. జన్యుపరంగా రావచ్చు, సామాజిక సమస్యల వల్ల తాగటం మొదలు పెట్టచ్చు, ఎన్విరాన్మెంట్లో అంటే వాతావరణం ప్రభావంలో తాగటం మొదలు పెట్టచ్చు. మీరు తల్లి అని అనుకుంటున్నారు, నేను కాదు అని అంటున్నాను. అతనితో మాట్లాడినప్పుడు అతని మానసిక పరిస్థితి బట్టి అతనికి తాగుడికి బానిస అయ్యేటటువంటి లక్షణాలు కొన్ని నాకు కనిపిస్తున్నాయి. సో దానివల్ల ఏమైందంటే దానికి బానిస అయ్యాడు. అయితే ఇందులో 2 రకాలు ఉంటాయి. ఎవరైతే కారణాలు చూపెట్టి తాగుతారో, లేకపోతే తాగిన తర్వాత కారణాలు చూపెడతారు. ఇతను తాగిన తర్వాత కారణాలు చూపెట్టేటటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ప్లస్ నెంబర్ 2 ఏంటంటే ఇందాకటి నుంచి సమస్యను తన బయట చూపెడుతున్నాడు కానీ తన లోపల సమస్యను చూపెట్టట్లేదు. అటువంటి వ్యక్తులు కూడా తాగుడు ఆపరు. ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అనేట్టు అంటున్నాడు, కానీ నువ్వు ఎప్పుడు తాగుతావు అంటే నేను ఎప్పుడో జన్మకో శివరాత్రి తాగుతానండి అని అంటున్నాడు. అంటే అది పెద్ద అబద్ధం అని అతనికి తెలుసు, కానీ అతను కాపాడుకుంటున్నాడు. సో తాగేటటువంటి వ్యక్తి తాగుడుకు బానిస అవుతున్నాడా లేదా అని కనిపెట్టడానికి ఏంటంటే సింపుల్గా సమాజంలో అందరికీ ఉపయోగపడే విధంగా 4 లక్షణాలు చెప్తారు. కట్, కేజ్ అంటారు అన్నమాట, CAGE కట్. ఎప్పుడన్నా నువ్వు తాగుడు కట్ డౌన్ చేసావా, తగ్గించావా? అది లేదు. ఎనాయన్స్, ఎప్పుడైతే యాంగర్ అనమాట, కోపం. ఎప్పుడైనా కూడా వాళ్ళు నువ్వు ఏంటి తాగుతున్నావు అంటే నీకు కోపం వస్తుందా? కోపం వస్తుంది. 2 పాయింట్లు సాటిస్ఫై అయినాయి. గిల్ట్, ఎప్పుడన్నా నువ్వు తాగుడు గురించి బాధపడ్డావంటే అది లేదు. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే ప్రమాదమైనటువంటిది 4వ అంశం ఏంటంటే పొద్దుపోడుపునే అంటే లెగుస్తూనే తాగటం మొదలు పెట్టడం, ఐ ఓపెనర్.